యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి కొన్ని ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాము. 1. సిమెయోనుకు పరిశుద్ధాత్మ చేత ఏమని బయలుపరచబడి ఉండెను? సిమెయోను ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. 2. శిశువైన యేసుని తన తల్లిదండ్రులు దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు సిమెయోను శిశువును ఎత్తుకొని దేవుని ఏమని స్తుతించెను? జవాబు: శిశువైన యేసును తన తల్లిదండ్రులు దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు సిమెయోను తన చేతులతో శిశువైన యేసును ఎత్తుకొని ఈ విధముగా స్తుతించెను: నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నిన్ను సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని స్తుతించెను. 3. సిమెయోను యేసు తల్లిదండ్రులను దీవించి వారితో ఏమన్నారు? సిమెయోను యేసు తల్లిదండ్రులను దీవించి, ఇదిగో, అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని తల్లి అయిన మరియతో చెప్పెను. 4. లూకా సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవక్తి ఎవరు? లూకా సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవక్తి సమూయేలు కుమార్తె అన్న. 5. సమూయేలు కుమార్తె అన్న ఏ గోత్రికురాలు? జవాబు: సమూయేలు కుమార్తె అన్న ఆషేరు గోత్రికురాలు. 6. ప్రవక్తి అయిన అన్న ఎన్ని సంవత్సరములు పెనిమిడితో సంసారం చేసెను? జవాబు: ప్రవక్తి అయిన అన్న 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసెను. 7. బాలుడైన యేసును చూసినప్పుడు ప్రవక్తి అయిన అన్న ఎన్ని సంవత్సరాలు విధవరాలై ఉండెను? జవాబు: బాలుడైన యేసును చూసినప్పుడు ప్రవక్తి అయిన అన్న 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. థ్యాంక్ యూ.